మనం పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో, ఏమేం పదార్థాలు కావాలో మనం ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. మన పచ్చి పులుసులోకి కావాల్సిన పదార్థాలు 15 ఎండుమిర్చి, 2 మీడియం సైజు ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర కొంచెము, అలాగే 6 వెల్లుల్లి రెప్పలండి. చూసారా, 6 వెల్లుల్లి రెప్పలు, అలాగే 1 స్పూను జీలకర్ర. ఇవన్నీ మనకి కావాల్సిన పదార్థాలు. మనం ఇందులో ఎటువంటి నూనె కానీ మసాలా కానీ ఏమి వేయమో, సిద్ధంగా మనం అయితే చేస్తాము. అలాగే చింతపండు అండి, 1 నిమ్మగడ్డ సైజు చింతపండు మీరు ముందుగా నానబెట్టుకోండి, కొంచెం బాగా నానుతుంది. ఇవండి మన పచ్చి పులుసులోకి కావాల్సిన పదార్థములు. ముందుగా రెసిపీ అనేది చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనం ఎండుమిర్చి అయితే సన్న కమ్మికి అండి, గొడుగు కమ్మది, ఆ కమ్మికి ఈ ఎండుమిర్చి మొత్తం గుచ్చేసుకోవాలి. నేను చూపించిన విధంగా మీరు అన్నీ గుచ్చుకోండి, ఎందుకంటే ఇవైతే మనం కాల్చుకోవాలండి. మీరు ఒక్కోటి బొగ్గుల మీద కాల్చారంటే అవి కూడా బొగ్గుల్లాగా అయిపోతాయి. అందుకని మొత్తం ఒకేసారి మీరు ఈ విధంగా కమ్మికి మొత్తం కూర్చుకొని కాల్చుకోవాలండి. నేను ఎలా కాల్చుకోవాలో కూడా మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మీరు స్టవ్ మీద కూడా కాల్చుకోవచ్చండి శుభ్రంగా. అన్ని విధంగా మనమైతే 15 ఎండుమిర్చి అండి, 15 ఎండుమిర్చి మనం ఈ విధంగా అయితే కమ్మికి మొత్తం కూర్చేసుకున్నాక కట్టెల పొయ్యి మీద కాల్చుకునేదానికి మనం అయితే రెడీగా ఉండము. ఇవైతే ఇప్పుడైతే కాల్చేద్దామండి. చూడండి ఎలా కాలుస్తానో. ఈ విధంగా మీరైతే కాల్చుకోవాలండి. అది తిప్పుకుంటూ అటు సైడు ఇటు సైడు 2 సైడ్లు కాల్చుకోవాలండి. మీరు ఒక్క క్షణం అట్లా ఆపినా కూడా అవి మాడిపోయి మండిపోతాయండి ఆ మంటలు అయితే. అందుకని కొంచెం సెగ తగిలితే చాలండి, ఎక్కువ అవసరం లేదు మీకు. అవి పట్టుకోగానే మెత్తగా విరిగిపోయి చినిగిపోతాయి. అలా మీరు కాల్చుకొని పక్కకు దించేసుకొని మనం రోళ్ళు తెచ్చుకున్నాం కదా, మొత్తం ఆ రోల్లోకి అయితే మీరు ఇవైతే ఒలిసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తము మీరైతే ఒలిచేసుకోవాలి. ఇప్పుడు మనమైతే అన్నీ ఒలిచేసుకున్నామండి. చూడండి, అన్నీ ఎండుమిర్చి మొత్తం ఒలిచేసుకున్నాము. తర్వాత ఈ తెల్లగడ్డ రెప్పలు కూడా ఇందులో వేసేసుకున్నామండి. అలాగే జీలకర్ర కూడా. ఇప్పుడైతే ఈ పదార్థాలు మొత్తం మీరైతే బాగా మెత్తగా దంచుకోండి. ఎందుకంటే మీరు చెయ్యి బట్టి పిసిక్కి కలిపారంటే మీ చేతులు మంట పడతాయండి. అందుకని నేనైతే ఈ చిట్కా అయితే మీకైతే చెప్తున్నాను. ఈ విధంగా అయితే మీరు దంపుకోండి. నెక్స్ట్ కావాలంటే కొంచెం సేపు చేత్తో మీరు కొంచెం నలుపుకున్నా సరిపోతుంది. అందుకని మీరు ఈ విధంగా దంచుకోండి. ఏమండి, ఏ మాటకు ఆ మాటేనో ఈ జీలకర్ర, వెల్లుల్లి, ఈ ఎండుమిర్చి ఫ్లేవర్ అనేదండి సూపరు టేస్టీ, అలాగే స్మెల్ అయితే వేరే లెవెల్ అండి, అంత నీట్గా ఉంది. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జును కూడా మనం బాగా పిసుక్కొని అందులో మీరైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నారంటే ఆ చింతపండు, ఆ కారము, ఆ కొత్తిమీర, పుదీనా, ఆ జీలకర్ర, ఆ వెల్లుల్లి రెప్పల ఫ్లేవర్ ఎలా ఉంటుందంటే ఎవరైనా నీరసంగా ఏమీ తినలేని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇదైతే తింటారండి. ఎందుకంటే ఆ స్మెల్కే మీరు తినేయాలనిపిస్తుంది అంతే, అంత స్మెల్ అయితే మీకైతే వస్తుంది. ఎందుకంటే సహజ సిద్ధంగా దొరికే మనకి పదార్థాలండి, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఒక్కసారి మీరు ఎవరన్నా చేసుకొని తినాలనిపిస్తే ఖచ్చితంగా చేసుకోండి. అలాగే ఆనియన్స్ అండి, మీరు ముందుగా కట్ చేసి పెట్టుకోవద్దు. మనం
ఇంగ్రీడియంట్స్ మొత్తం కలుపుకున్న తర్వాత ఆనియన్స్ చూసారా సన్నగా నిదానముగా సన్నగా కట్ చేసుకోండి. మీరు స్పీడ్గా కట్ చేసుకున్నారంటే చేతులు తెగతాయండి. అందుకని నిదానంగా సన్నగా కట్ చేసుకోండి. ఈ విధంగా నీట్గా మీరైతే కట్ చేసేసుకోండి. 2 ఆనియన్స్ కట్ చేసేసుకొని మీరు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర అండి. కొత్తిమీర కరివేపాకు సన్నగా, ఇది కూడా సన్నగా ఈ విధంగా మీరైతే కట్ చేసేసుకోండి. చూసారా ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసేసుకొని ఇవి 2 అండి, ఆనియన్స్ కొత్తిమీర ఇవి 2 మనం ముందుగా చింతపండు కలుపు పెట్టుకున్నాం కదా పచ్చి పులుసులు అయితే వేసేసుకోండి. వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు చేత్తో బాగా కలపండి. కలిపితే మీకు ఆ ఆనియన్ ఫ్లేవరు ఆ కొత్తిమీర ఫ్లేవరు బాగా పడుతుందండి. ఇందులోనే మీరు కొంచెం కల్లుప్పు వేసుకోండి. నేనైతే వేసేసుకున్నాను, మీకు చూపిస్తున్నాను. కొంచెం కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఆ ఫ్లేవరు మీరు కలిపేటప్పుడే మీకు అర్థమైపోద్దండి. అంత టేస్టీగా అయితే వస్తుంది. మీకు ఇందులో పులుపు ఎక్కువైనా కారం ఎక్కువైనా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఏమీ ఇబ్బంది లేదు. చాలా చక్కగా అయితే రెసిపీ అనేది మీకైతే వస్తుంది. చూసారా నేను చూపిన విధంగా ఈ విధంగా బాగా మెత్తగా మీరైతే కలుపుకోండి. చెయ్యి అయితే ఖచ్చితంగా మంట పుడుతుందండి. అందుకని నేను చెప్పాను కదా మీకు టిప్పు, దాని ద్వారా అయితే మీరు సింపుల్గా చేసుకోవచ్చు. ఇంతేనండి, సింపుల్గా అయితే మనమైతే పచ్చి పులుసు అనేది చేసుకున్నాము. ఇది ఎలా ఉందో నేను మీకు టేస్ట్ చేసి అయితే చెప్పేస్తాను. ఒక్కసారి మనం వెళ్ళిపోదాం ఆ ప్రాసెస్లోకి. మన పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు రైస్లు అయితే వేసేసుకుందాము. స్మెల్ అయితే అదిరిపోతుందండి. కారం కారంగా పుల్లంగా రుచి చెప్పలేమండి, అంత టేస్ట్గా అయితే ఉంది. మధ్య మధ్యలో మనకు ఆనియన్స్ తగులుతున్నాయండి. సూపర్ అయితే ఉన్నది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు చూడండి. అరే వా, రెసిపీ అయితే సూపర్గా వచ్చిందండి. నేను చెప్పడం కాదు, మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా చాలా ఇష్టంగా తింటారు. నోటికి ఏమి సగిచ్చినప్పుడు ఈ రెసిపీ అయితే చేసుకోండి, సూపర్ అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. నేను మీ హరి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.